ఏంటి ఇక్కడ అంటే ఎట్లా ఉన్నదంటే ఈ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ కథ సంపినోడే వచ్చి సంతాప సభలు పెట్టినట్టున్నది. 60 ఈ స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి ఏలింది వీళ్ళే కదండి. బీసీలను గాని ఎస్సీలను గాని మొత్తం అట్టడుగు వర్గాలని నాశనం చేసింది ఈ 2 పార్టీలే కదా. ఈ 2 పార్టీలు తప్ప ఇంకెవరన్నా కేంద్రంలో అధికారంలో వచ్చారా? వీళ్ళు చేయని పనులు ఇప్పుడు స్థానిక పార్టీలు కొంచెం బలపడి వాళ్ళ ఒత్తిడితోటి కొన్ని అమలవుతుంటే అది జీర్ణించుకోలేక వీళ్ళు బలపడితే మేము ఆగమైపోతామని వీళ్ళిద్దరు కొట్లాడినట్టు, ఒకడు ఏడ్చినట్టు ఒకటి కొట్టినట్టు చేసి తెలంగాణ ముఖ్యంగా భారతదేశాన్ని అధోగతి పాలు చేస్తున్నది ఈ 2 పార్టీలు. సరే వాళ్ళు కొట్టారా ఏడ్చారా అన్నది పక్కన పెడతాం, వాళ్ళు పక్కన పెట్టుకున్నా సరే బీఆర్ఎస్ ఏం చేసింది బీసీలకు అంటే ఏం చెప్తారు? మీరు భారతదేశం ఏం కాలేదు, రాష్ట్రం అవధోగతి బీఆర్ఎస్ పార్టీ. రామరెడ్డి గారు ఒక్క నిమిషం అండి చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ బీసీల పట్ల సిద్ధశుద్ధితో ఉంది. మేము పోరాటం చేయడానికి మాకు పార్లమెంట్ లో సభ్యత్వం లేదు. ఉన్న రాజ్యసభలో ఉన్న మా 4-5 ఎంపీలు వాళ్ళు దేనికైనా సిద్ధపడడానికి ఉన్నారు. మీకు సిద్ధశుద్ధి ఉంటే ఎంపీలు మొత్తం రాజీనామా చేయండి. మా ఎంపీలతో కూడా మేము రాజీనామా చేపిస్తాం. కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు మొత్తం రాజీనామా చేసి కూర్చోండి, తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు కావాలి, దానికోసం మేమంతా రాజీనామా చేస్తున్నామని పెట్టండి. దమ్ముంటే అది చేత కాదు మీకు, అది చేత కాదు, అది మాట్లాడలేక అక్కడ చేయలేక ఇక్కడ కాదు కాబట్టి ఇక్కడ ఏదో ప్రజల్ని మభ్యపెట్టి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్. సరే వాళ్ళు ఏం చేస్తారా? వీళ్ళు రాజీనామాలు చేస్తారా? ఎట్లా ప్రెషర్ తీసుకొస్తారా? సరే ఆ పక్కన పెడితే మీరేం చేశారు గతంలో అనేది అడుగుతున్నారు వాళ్ళు. అవును, మీరు చేతగాని హామీలు ఇచ్చినందుకు ఫస్ట్ మొదటగా ప్రజలకు క్షమాపణ చెప్పండి. కాంగ్రెస్ పార్టీ బీజేపీ మేము చేయలేకపోతున్నాం, మేము చెయ్యం, మాకు అవసరం లేదు, బీఆర్ఎస్ బీసీ ఓట్లు మాకు అవసరం లేదు, ఇంతకుముందు ప్రకటించినట్టు క్రిస్టియన్ల ఓట్లు మాకు అవసరం లేదు, ముస్లింల ఓట్లు మాకు అవసరం లేదన్న బీజేపీ బీసీల అప్పుడు చేస్తారా? మీరు చేస్తారా? మీ చేతిలో ఉన్నది, మీరు చేయాలనుకుంటే నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, ఈ వేదిక మీద ఈ రోజు చెప్తున్నాను, మీరు చేయాలనుకుంటే బీసీ రిజర్వేషన్స్ కావాలనుకుంటే 2 పార్టీలకు కదా ఉన్నది మెయిన్. ఆ 2 పార్టీలు కూర్చుంటే పార్లమెంట్ లో ఒక్కరోజు 24 అవర్స్ లో నేను చెప్తున్నాను కదా బిల్ అయిపోయింది. చేయలేరు, మీరు చేయలేరు, ఆలోచన లేదు. బాధ్యత తీసుకొని అవకాశం ఉండి కూడా చేయడం లేదంటే రామరెడ్డి గారు ఒక్క నిమిషం పెట్టడం కాదా? మూర్తి గారు ఒక్క నిమిషం అండి. రామమూర్తి గారు ఒక్క నిమిషం, ఈ 2 పార్టీలపై ఉన్నది. ఒక్క నిమిషం అండి. జయరామ్ గారు చెప్పండి. ఇందాక మీరు సబ్మిషన్ మెన్షన్ చేశారు కదా, చెప్పండి. ఇక్కడ ఏంటంటే బీసీలలో క్లాసిఫికేషన్ ఉందండి, కొత్తగా ఇప్పుడు కొంతవరకు దాన్ని మెరుగుపరచాలి. ఏబిసిడి క్లాసిఫికేషన్ ఉంది, దాన్ని అనుసరించే ఎంఆర్పిఎస్ బీసీలలో ఉన్న క్లాసిఫికేషన్ వర్గీకరణ ఏదైతే ఉందో అది ఎస్సీలలో కూడా కావాలని అడిగింది. దీన్ని ఇంకా పెంచుకోవాల్సిన అంశం కూడా ఉంది. అంటే కింది కులాలు అంటే మన కుమ్మరి, వడ్డెర, ఇలా కొన్ని కులాలు ఉన్నాయి. ఆ కులాలను ఒక జాబితాలోకి చేర్చేసి వాళ్ళను ప్రత్యేకంగా చూడాల్సిన బాధ్యత ఉంది. రాజకీయంగా ఏదైతే క్లాసిఫికేషన్ జరగాలో అది జరగాలి. ఆ రాజకీయ క్లాసిఫికేషన్ అనేది లేకపోవడం అనేది బాధాకరమైన విషయం బీసీల విషయానికి వస్తే. మరొక అంశం వచ్చేసి ఇక్కడ కాంగ్రెస్ ఇస్తానండి సమయం. రామరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి, చెప్పండి. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అనేది కాకుండా బీసీలంతా ఒక తాటిపైన రావడం అనేది చాలా కీలకము. పార్టీలకు అతీతంగా పార్టీ నాయకులు కలిసి వచ్చినా రాకున్నా బీసీలు మూకుమ్మడిగా ఏదైనా కార్యాచరణ తీసుకుంటే ఎస్సీల దగ్గరికి పోయి కూర్చొని మాట్లాడుకొని కలుపుకొని మాట్లాడుకుంటే బాగుంటుంది. ఓసీలను అర్జించడం అనేది బంద్ చేయడం బాగుంటుంది. మీరు ఓసీల దగ్గరికి పోయి ఈక్వాలిటీ, ఎస్సీల దగ్గర ఆధిపత్యాన్ని ఈ మైండ్ సెట్ తో కనుక ఉన్నట్టు అయితే బీసీ సమస్య ఒక పొలిటికల్ ఎజెండాగానే మాత్రం తప్పితే బీసీ సమస్య పరిష్కరించాలంటే ఎస్సీ ఎస్టీలను కలుపుకొని యుద్ధ ప్రాతిపదిక మీద యుద్ధాన్ని ప్రకటించండి. ప్రభుత్వాలు దిగి వస్తుంది, అది కాంగ్రెస్ అన్న కావచ్చు, బీజేపీ అన్న కావచ్చు, ఏదైనా ప్రభుత్వాలు దిగి వస్తాయి. అది చెయ్యకుండా మీరు బీసీలు పార్టీలుగా విడిపోతే మాత్రము
బీసీలకు పట్టుండదనే విషయాన్ని నేను సవినయంగా బీసీ సోదరులకు చెప్తున్నా. ఓకే, ఫైనల్ కమెంట్స్ అండి. ఎస్ జితేందర్ గారు, మీ ఫైనల్ కమెంట్స్ ఏంటి? ఒకటండి, బీసీలపై రాజ్యాంగ ప్రకారంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో నాడు చట్టసభలలో ఎస్సీ ఎస్టీలకు ఉండే, అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మరి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకొని రాడు మన్నటువంటి నరసింహారావు గారు గాని మిగతా వాళ్ళు సభ్యులు నేషనల్ కేంద్రంలో చేసినటువంటి ఈ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. ఎందుకంటే చట్టసభలలో ఎస్సీ ఎస్టీలకు ఉన్నది, స్థానిక సంస్థలలో మరి వీళ్ళకు బీసీలకు అట్టడుగు వర్గాలు ఉన్నారు. ఈ రోజు అనేక జాతులు 135 కులాలు, ఇందులో ఎంత సంచార జాతులు, అడుక్కునే వాళ్ళు, ఫకీర్లు, ఇట్లా ముస్లింస్ లో కూడా కొంతమంది చాలా హీనమైన బతుకులలో ఉన్నారు. వాళ్ళని విద్యాపరంగా ఉద్యోగాల పరంగా అదేవిధంగా రాజకీయంగా ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఎస్సీ ఎస్టీలకు అయినటువంటి హీనమైన బతుకులు సంచార జాతులు ఉన్నాయి, కొందరు గొండులు గాని రకరకాలుగా, వాళ్ళకి ఏమీ తెలియదు, ఎలా జీవనం బతకాలో తెలియదు. కాబట్టి వాళ్ళ కోసము వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది బీసీలలో. కాబట్టి వాళ్ళ కోసం కంపల్సరీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తారు. ఈ పోరాటం ఆగదు. రాహుల్ గాంధీ గారి నిర్ణయం ఏంటంటే అది ముందు కాలంలో పెట్టాల్సిన అవసరం ఉండే, అది చేయలేకపోయినాం. ఇప్పుడైనా దాన్ని బాగు చేయాలి. ఈ బీసీలు, బడుగు బలహీన వర్గాలు, అనేక జాతులు వెనుకబడిన వారిని వాళ్ళని ముందుకు తీసుకొచ్చి విద్యపరంగా, ఉద్యోగ పరంగా, అదే రాజకీయంగా ముందుకు తీసుకురావాలనే సంకల్పం అనేది మా ప్రయత్నము. కేంద్రంగా రాదు, దేశంలో ఉన్నటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ గాని, రాష్ట్రంలో ఉన్నటువంటి మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గాని బీసీలకు చిత్తశుద్ధి ఉంది. ఈ రోజు చిత్తశుద్ధిగా మా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా ఎక్కడైతే బీసీలు పోటీ చేస్తుండ్రో ఇప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ లో వారందరికీ ఖచ్చితంగా 40%, 50% అందే విధంగా వాళ్లకు సపోర్ట్ గా పార్టీ పరకంగా వాళ్ళకి సపోర్ట్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాము. ఆ నిర్ణయం ప్రకారంగా మేము ముందుకు పోతాం. రైట్, రామరెడ్డి గారు మీ ఫైనల్ కమెంట్స్. ఒకటి, దీంట్లో వ్యవస్థలు మనం నిజంగా కూడా నాన్ పొలిటికల్ గా మాట్లాడితే ఈ రోజు ఏదైతే 10% ఈబీసీలకు ఇచ్చారు, నేను ఏమంటున్నా, డి కేటగిరీలు ఉండే 300 కాపులు దీంట్లోకి వస్తే రిజర్వేషన్స్ ఎకనామికల్లీ ఉన్నోళ్ళకి, ఫార్వర్డ్ ఉన్నోళ్ళు రెడ్డిలు లేరు, బ్రాహ్మణులలో ఉన్న వాళ్ళకి కూడా రాదు. అది ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి, ఆ వర్గం వల్ల ఉన్నదండి. ఇది వస్తే ఇంకొకరికి ఆ ఫలాలు అందుతాయి. అయిన తర్వాత మన చంద్రచూడ్ గారు దిగిపోతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, రిజర్వేషన్ నా పిల్లలకు అవసరం లేదు, ఆయన దళితుడు. అయిన తర్వాత రిజర్వేషన్ల మీద కూడా ఎవరైతే అనుభవిస్తుర్రో స్థాయి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్, ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నాయో ఇప్పటికీ లబ్ధి పొందుతారు. ఎవరైతే ఫార్వర్డ్ వచ్చిర్రో ఉద్యోగాలు, మంచి ఉద్యోగాలు, మంచి రాజకీయంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, వాళ్ళ పిల్లలే మళ్ళీ వస్తున్నారు తప్ప ఎక్కడైతే కుగ్రామాలున్న అట్టడుగు వర్గం ఉన్న వాళ్ళకు వస్తలేదు. దాని మీద అన్ని పార్టీలు పునఃసమీక్ష చేయవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈ విధంగా రిజర్వేషన్లు, మనం ఉట్టి రిజర్వేషన్లను పెదవులతోటి మాట్లాడుతున్నాం కానీ నిజమైన అణగారిన వర్గాలను తీసుకురావాలంటే ఈ యొక్క రిజర్వేషన్స్ ఉపయోగించుకొని లబ్ధి పొందిన వాళ్ళు మళ్ళీ రిజర్వేషన్ ఉపయోగించుకోకుండా వాళ్ళ కోసం, వాళ్ళ క్యాస్ట్ కోసం పనిచేస్తే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. భారతీయ జనతా పార్టీ ఈ రోజు వరకు కూడా అణగారిన వర్గాలకు 5 రూపాయలు బియ్యం ఇస్తున్నది. ఎవరైతే కేంద్ర డీలో ఉన్నారన్నా, వర్గీకరణలో డీలో ఉన్నారు, వాళ్ళకి ఎక్కడ ఉద్యోగాలు వస్తున్నాయి, ఎక్కడ విద్యల సెక్షన్ లో ఉన్నారు. లాస్ట్ కేటగిరీ తప్పది. డి కేటగిరీ ఉన్నారు, అసలు ఎక్కడ వస్తున్నాయి ఉద్యోగాలు, ఎక్కడ వస్తున్నాయి వస్తుందని చెప్తున్నా. 300 కాబట్టి అవకాశాలు ఒక నిమిషం అండి రామరెడ్డి గారు, ఒక నిమిషం, టైం లేదు, టైం అయిపోయిందండి. ఎస్ రామరెడ్డి గారు ప్లీజ్, రామరెడ్డి గారు రామ్మూర్తి గారు చెప్పండి. రామరెడ్డి గారు మీకు సమయం అయిపోయింది, ప్లీజ్ ఆగండి. రామ్మూర్తి గారు ప్లీజ్ కంక్లూడ్. కులాల పంచాయతీ కాదండి, కులాల పంచాయతీకి వస్తే బీజేపీని ఎక్కడో మూటగట్టి మహాసముద్రంలో పడేయాలి. కులాల పంచాయతీకి వస్తే దానికి కారకులైన బీజేపీ పార్టీ దాన్ని మాట్లాడే అర్హత లేదు. కానీ అన్ని కులాలలో నిజంగా ఒక విషయం అయితే
క్లియర్ గా ఉన్నది. క్రిమి లేయర్ అయితే రావాల్సిన అవసరం ఉన్నది. ఉన్నవాడికే ఉద్యోగాలు రావడం, లేని వాడికి రాకపోవడం నిజంగా అది అన్ని కులాలలో ఆ పరిస్థితి ఉన్నది. కాబట్టి క్రిమి లేయర్ అనేది వచ్చి తీరాలి. అలాగే ఈ తోడు దొంగలాట బంద్ చేయాలి. బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ప్రజల్ని ఇక మోసం చేద్దాం, ఇంకా మోసం చేద్దాం, రకరకాలుగా మోసం చేద్దాం, ఆ ఓట్ల కోసం మోసం చేద్దాం, పదవుల కోసం మోసం చేద్దాం అనే విధానాన్ని బంద్ పెట్టుకోవాలి. ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడాలి. ప్రజలకు ఏదైతే హామీ ఇవ్వాలో ఇచ్చారో అవి నిలబెట్టేదట అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ రెండు పార్టీలు ఆ దిశగా పయనించాలి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. లేకపోతే రైట్ అండి, థ్యాంక్ యూ.